మీ పేరు? ఎలా ఉందన్న మీ సంతానంతో పాటు రాజకీయం? అనిపించట్లేదు. అభివృద్ధి లేదా? అభివృద్ధిగా ఎందుకంటారు? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న మీ నియోజకవర్గంలో? ఎమ్మెల్యే పనితీరు ఉంటే ఎమ్మెల్యే ఉంచవచ్చు కదా. అంటే ప్రతిసారి మారుస్తున్నారు కదా, ఎందుకంటారు ప్రతిసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మార్చడం? ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? స్టేట్ లో జగన్ 175 నాయ అంటున్నారు కదా. ఎలాగైతే మార్చినా ఎట్టొకట కొట్టేది మాత్రం మేమంటున్నారు కదా. నేనైతే టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఓకే, పేరు? నా పేరు పొట్టు శ్రీ. ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటారు. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఏముంది, అన్ని కుంటు పెట్టమే. అంతేనా? అంతే. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఏ సూపర్లు ఇచ్చేవాళ్ళు అవి ఏమి ఇయ్యలేదుగా. అది మందులు ఏమి ఇవ్వట్లేదా? మందులు ఏమి ఇస్తున్నారు, ఉన్నాయన్నీ ఆపిటెంగాలు. మీ సంతానం తలపాల్లో ఎలా ఉంది ప్రస్తుతం రాజకీయం? రాజకీయం ఏముంటుంది, మామూలుగానే ఉంటుంది. మామూలుగానే ఉందా? సరే, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచింది. ఎందుకని? ఎందుకని 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా. అంతకుముందు ఎన్నిసార్లు గెలిచింది? ఏంటిది? టీడీపీ. ఓకే, చెప్పండి, మీకే తెలియాలా? టీడీపీ ఎత్తుకొచ్చేది, ఇక నామరూపాలు ఉండవు వైసీపీకి. ఈసారా జగన్ 175 175 175 ఏంటి అంటున్నా? అసలు తిరిగే సీన్ ఉందా? తిరిగే సీన్ ఉందా? ఒక్క ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని పబ్లిక్ లో మాట్లాడే సీన్ ఉందా? మీకు మంత్రిని ఇచ్చిర్రు, సంతనోతల పాడికి మంత్రి. ఏ మంత్రి? ఏ మంత్రి? నాగార్జున. ఏ ఊరు అభ్యర్థి? ఆ 7 వదిలిపెట్టి ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చారు? ఏం తెలిసింది ఆయనకి? ఓకే, లేదంటారా మరి? మార్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. అవును, ఏమన్నా సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ వచ్చా ఏమి తెలుస్తుంది? అంతేనా? సరే, అయితే సంతానం వాళ్ళు ఎవరు గెలుస్తారు? అయితే ఎవరు గెలుస్తారంటే టీడీపీ వాళ్ళు. నిలబెట్టినా కూడా గెలుస్తుంది. కుక్క నిలబెట్టినా టీడీపీ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఏమైనా ఓట్లు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఓట్లు ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ కి ఓట్లు లేవు. జనసేన పొత్తుతో కదా వచ్చే టీడీపీ. పొత్తుంటే ఉంటది, వాళ్ళకి ఇచ్చేసిను వాళ్ళ గెలవను. ఇప్పుడు టీడీపీ అభిమానా? టీడీపీ అభిమానం నువ్వు? టీడీపీ అభిమానాన్ని కాదు, మంచి చేసే వాళ్ళకి ఎవరైనా సహకరిస్తారు, ఏ పార్టీకైనా. కానీ వీళ్ళు మంచి చేయటం కాదు, దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు పనులు చేయటం. అది ఇప్పుడు ఉచిత ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలను అందుతున్నాయి. అమ్మఒడి గాని, ఆసరా గాని, పన్నులు ఎంత తెచ్చాడు? కరెంటు బిల్లు ఎత్తుంది. ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇప్పుడు సంవత్సరం పొడుగుతో రోజు కరెంట్ ఎన్నిసార్లు తీసేస్తున్నాడు? రిజర్వేషన్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు? ఇళ్ల పన్నులు ఎన్ని పెంచాడు? కరెంటు ఛార్జీలు ఎంత పెంచాడు? అదే మామూలు మనుషులు కట్టగలరా? చెత్త పన్నులు. దాని ఇప్పుడు పథకాలు ఇస్తుంది కదా, ఇప్పుడు అమ్మఒడి అవన్నీ మంచిదే అంటవా? పథకాలు ఇవ్వడం మంచిదే అంటవా? పేదోడికి ఇవ్వటం మంచిదే కదా. ఇచ్చిన పథకాల్లో టీడీపీ గవర్నమెంట్ లో ఎన్ని పథకాలు ఇచ్చింది, ఈయన గవర్నమెంట్ లో ఎన్ని పథకాలు ఇచ్చింది లెక్క చెప్ప. మనం మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిలో 95% పూర్తి చేసిన ప్రభుత్వం మాదంటుంది కదా వైఎస్ఆర్సీపీ. జీపీ ఉంటే బజార్లు ఎందుకు డేరాలు కట్టుకొని రావటం? డేరాలు కట్టుకొని రావటం ఎందుకు పబ్లిక్ లో? ఓకే, ఇప్పుడు చెట్లుంటే చెట్లు కొట్టడం, డేరాలు కట్టడం. రైతులు ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చి ఇప్పటికి 350 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే కనీస బాధ్యత ఉందా? పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? రైతులు లేరు, అంతా ఉన్న వాళ్ళు ఇచ్చాడా? ఎవరిదండి అదే? రైతులు ఇచ్చానే కదా 33,000 ఎకరాలు. ల్యాండ్ పూలింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు ముందే, కావాలని రాజధాని ఇక్కడ అవుతుందని అంటున్నారు. దానిపై మీరేమంటారు? ల్యాండ్ పూలింగ్ చేశాడు కావాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. కావాలని చేసేది ఏంది?
ఎవరి కోసం? చంద్రబాబు కోసమా? ప్రజల కోసమే కదా రాజధాని నడి మధ్య పెడితే అందరికి వీలుగా ఉంటుందని సెట్ చేసి సెంట్రల్ నుంచి ఒప్పందం పోతుంది కదా. ఇప్పుడు ఏ రాజధాని బెటర్ అంటాం? జగన్ ఎందుకంటే వాడికి అధికారం లేదు కాబట్టి. ఆ అధికారం వచ్చేదే అడ్డదిడ్డాలుగా మాట్లాడటం, అడ్డదిడ్డాలుగా చేయటం. కదా ఇప్పుడు ఏపీలో షర్మిల వచ్చింది కదా, షర్మిల వస్తే ఇప్పుడు వైసీపీకి నష్టం అంటావా, టీడీపీకి నష్టం అంటావా? ఎవరు వచ్చినా టీడీపీ 100% గెలిచిద్దండి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు ఏంది? గవర్నమెంట్ ఫామ్ చేసింది, అది తిరుగు లేకుండా. పొత్తుతోనా సింగిల్ గా వచ్చినా? సింగిల్ గా వచ్చినా కూడా. పొత్తుతో అయితే ఇంకా తిరుగు ఉండదు. అది మీరేం కోరుకుంటున్నారు? కొత్త రావాలనుకుంటున్నారా, సింగిల్ రావాలనుకుంటున్నారా? అది ఏంటంటే రకరకాలుగా ఉంటది. ఇవాళ పొద్దున ఒకరు మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయ నాయకులు 10 రకాల మంది, 10 ఆలోచనలు ఉంటాయి, 10 రకాలుగా మాట్లాడతారు.